నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూక్యా జాన్సన్ నాయక్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనహిత పాదయాత్రతో రాష్ట్ర మంత్రులు ఖానాపూర్కు వచ్చి ప్రజలకు ఏమిచ్చిపోయారని పాదయాత్ర నిర్వహించారన్నారు. ఎన్నికల ముందు బ్యాండ్ పేపర్లు పట్టుకుని డిక్లరేషన్లు అంటూ తిరిగారని, ఆ డిక్లరేషన్లను గంగలో కలపడానికే ఖానాపూర్ వచ్చారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు మర్చిపోయారని ప్రశ్నించారు. ఈ పాదయాత్ర కాదు, ఇది కాంగ్రెస్ పిసిసి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జు మరియు మంత్రులు అందరూ కలిసి ఎలక్షన్కు ముందు ఏదైతే బాండ్ పేపర్లు పట్టుకొని తిరిగినరో, డిక్లరేషన్ అనుకుంటూ తిరిగిరో అవన్నీ తీసుకొచ్చి గోదావరిలో కలపడానికి వచ్చిన పాదయాత్ర ఇది. ప్రజలకు మేలు జరిగే పాదయాత్ర కాదు. నిన్న ఏదైతే పాదయాత్ర జరిగిందో, అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నామని కూడా ఈ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల గురించి కానీ, ప్రజల బాధల గురించి కానీ, మరి ఇన్ని రోజులు గత 2 సంవత్సరాల నుంచి మేము ఏం చేసినామని చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టే వాళ్ళకు పాదయాత్ర ఎందుకు చేసినామని కూడా చెప్పుకోలేదు. ఇవాళ నేను పొద్దున్నే లేచి మీ మీడియా మిత్రులతో చాలామందితో మాట్లాడుతున్న పేపర్లను చూస్తే జనని రాని జనహిత యాత్ర, ఇంకొక దగ్గర అసలు పాదయాత్ర గురించి ఈ ఖానాపూర్లో పాదయాత్ర ఎందుకు చేసిరో కూడా చెప్పలే ఎవరు కూడా. ఏ నాయకులు కూడా ఎందుకు పాదయాత్ర ఇది, మరి ప్రజల కోసం చేస్తున్నామా, దేనికోసం చేస్తున్నాము, మరి మేము 6 గ్యారెంటీలను గోదావరిలో కలపడానికి వచ్చినామా, ఈ డిక్లరేషన్లన్నీ గోదావరిలో కలపడానికి వచ్చినామా, బాండ్ పేపర్లన్నీ గోదావరిలో కలపడానికి వచ్చినామా. అలా దురదృష్టాలు గోదావరిలో కూడా నీళ్ళు కలుపుతామండి. మరి ఇంత అంగు ఆర్భాటాలతో, ఇంత రోపు పార్టీ ఒకటి ప్రజలను కలిసి మరి వాళ్ళ వినతి పత్రాలు తీసుకొని మరి ఏం జరిగింది, మీ బాధలు ఏంటిది, మరి వినతి పత్రాలు తీసుకోవడం కూడా జరగలేదు. మరి ఖానాపూర్కి ఏమి ఇస్తాం? మరి ఇంతమంది మంత్రులు వచ్చిర్రు, రాష్ట్ర ఇన్ఛార్జి గారు వచ్చిర్రు, మరియు పిసిసి గారు వచ్చిర్రు, ఇంకా చాలామంది నాయకులు వచ్చిర్రు. మరి ఖానాపూర్కి ఏమి ఇస్తామని చెప్పి చాలామంది ఎదురు చూసిర్రు. ఎందుకంటే ఈ 22 సంవత్సరాలల్లో వాళ్ళు ఒక్క 6 గ్యారెంటీలు, ఒక్క గ్యారెంటీ కూడా అది లేదు. మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం కానీ, కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 కానీ, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 కానీ, ఇంకా ఏదనంటే రుణమాఫీ చేసినామని చెప్పి. నేను ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్న వాళ్ళకు, ఏ గ్రామం కన్నా పోదాం, మీరే చెప్పండి, 100% రుణమాఫీ అయిందా? 50% పైన రుణమాఫీ ఎక్కడ కాలేదు.